హలో అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ కుచుడియర్స్ ఫ్రమ్ కద్రి. ఈ వీడియోని ఎవరు మిస్ కాకండి. మిస్ అయ్యారనుకోండి ఈ బ్యూటిఫుల్ డిజైన్ని మిస్ అయినట్టే. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకన్నా మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకా లేట్ ఎందుకండి, వీడియో అయితే చూసేయండి. ముందుగా వచ్చేసి మనం శారీ సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. పళ్ళుకి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్కి తీసుకోవాలి. తీసుకొని 4 చైన్స్ 1 2 3 4 లాక్ క్రోషెట్ చేసుకోవాలి. అక్కడి నుండి 4 చైన్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇదే విధంగా శారీ మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. ఓకేనా అండి. సేమ్ ఇదే విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం కుచ్చులు అనేటివి కట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. 4 చైన్ 4 చైన్ 4 చైన్. ఓకేనా. లాస్ట్ వరకు ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి. ఇలా మొత్తం వర్క్ అంతా వేసేసిన తర్వాత మనం కుచ్చు అనేది కట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అయితే కుచ్చు అయితే కట్టాను. ముందుగా ఇక్కడ చూడండి, మనం క్రోషే అల్లుకున్న దగ్గర కుచ్చు అయితే కట్టుకున్నాను అనమాట. ఒక చైన్ 4 చైన్ వచ్చేసి ఒక వదిలేయాలన్నమాట. ఒకటి వదిలేసి నెక్స్ట్ దాంట్లో కుచ్చు అనేది కట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి పళ్ళుకి ఫస్ట్ వచ్చేసి పళ్ళు సేమ్ కలర్ తీసుకోవాలన్నమాట. పళ్ళుకి ఆపోజిట్ కలర్ కాకుండా సేమ్ కలర్ తీసుకోవాలి. సేమ్ కలర్ తీసుకొని మనము జెరీ థ్రెడ్తో నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ముడి అనేది వేసుకోవాలి. ఒక 3-4 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం మీ ఇష్టం అండి. చూస్తేనే మనం జెరీ థ్రెడ్ నాట్లు అనేది వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గానే వేసుకోవచ్చు. నేను నార్మల్గానే వేస్తాను. ప్రతి ఒక్క వీడియోలోనే నార్మల్గా అయితే వేయడం మీకు చూస్తూనే ఉంటారు. ఇలా అన్నమాట. తర్వాత నేను ఇక్కడ లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కుచ్చేసి వచ్చేసి ఒకటే సేమ్లో ఉండాలని నేను ఒక స్టిక్తో నేను లెంత్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ లెంత్ అనమాట. ఇప్పుడు అక్కడికి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పళ్ళుకు ఆపోజిట్ కలర్ తీసుకోవాలి. గ్రీన్ అనమాట. పళ్ళుకు ఆపోజిట్ గ్రీన్ కలర్ తీసుకొని మనం ఇలా అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం మనం ఇది ఆపోజిట్ కలర్ మొత్తం మనకు కనిపించకూడదు అనమాట. ఈ కలరు చూసారా, మొత్తం గ్రీన్ అనేది కవర్ చేసేయాలి మొత్తం. ఇలా కవర్ చేసిన తర్వాత జరీ థ్రెడ్తో నాట్ అనేది వేసుకోవాల్సింది. ఓకేనా అండి. మరి నేను చెప్పేటి కంటే మీరు చూస్తేనే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. చూడండి. ఈ వర్క్ చాలా అంటే చాలా ఈజీ అనమాట. మనం కొంచెం టైం తీసుకుంటే ఈ వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది, కంప్లీట్గా అయిపోతుంది అన్నమాట. మనం కొంచెం ఓపికతో అనేది వర్క్ అనేది వేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ అనేది ముడేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకోవాలి థ్రెడ్ని. తర్వాత ఇది ఎలా కట్ చేసుకోవాలి అనుకుంటున్నారా, చాలా ఈజీ అనమాట. మనం ఇక్కడ వచ్చి కొంచెం గ్యాప్ అయితే వదిలేసాం కదా, కొంచెం థ్రెడ్ అనేది గ్రీన్ కలర్ కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుకొని మనకి ఎంత కావాలంటే అంత లెంత్లో కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఇప్పుడు బ్యాక్ అయితే కట్ చేసి ఫ్రంట్ చూడండి సేమ్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే పెట్టేసుకొని సరే ఆ విధంగా అయితే ఇక్కడికి ఒక ఫింగర్ పెట్టుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టేసుకొని మనకి ఎంత కావాలంటే అంతలో కట్ చేసుకోవాలి. బ్యాక్ ఎంత కట్ చేసామో ఫ్రంట్గా సేమ్ కట్ చేయాలన్నమాట. ఇలా అనమాట. చూసారా, నీట్గా కవర్ అయిపోయింది ఈ డిజైన్. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. మనం 4 చైన్ గ్యాప్ వదిలేసి ఇంకో 4 చైన్లు కుచ్చు అనేది కట్టేసుకోవాలి. ఓకేనా అండి. మొత్తం కట్టేసిన తర్వాత ఈ డిజైన్ ఎలా ఉందనేది మీరే చూడండి.
ఇంతకు ఈ కదిరమ్మాయి కుర్చీలు నచ్చాయా? నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.